జ్ఞానం, ముక్తి, భక్తి, సత్సంగం, అద్వైత తత్వం, వేదాంత సారము అన్నీ ఒకే ప్రవాహంగా ముందుకు సాగుతాయి. గురువు పరమార్థ ప్రకాశకుడు, సర్వతంత్ర స్వతంత్ర బుద్ధి గలవాడు, అద్వైత స్థాపనాచార్యుడు. ఆయన భక్తాభీష్ట ప్రదాయకుడు, జ్ఞానముద్రను ధరించిన మహాత్ముడు. సంసారార్ణవంలో చిక్కుకున్న జీవులను తరింపజేసే ఏకైక మార్గం సత్సంగమని ఈ కథ స్పష్టంగా చెబుతుంది. సత్సంగాన్ని విడిచిపెడితే దేవతలైన సరే జడత్వానికి లోనవుతారు. అదే పరమాత్మ స్పర్శ లభిస్తే మళ్లీ దివ్య చైతన్యం ఉద్భవిస్తుంది. భాగవతం అందించిన మహత్తర సందేశం ఇదే. కృష్ణుడి లీలలను దర్శించి వ్రజభూమి వాసుల హృదయాలు కరిగిపోయాయి. చిన్న బాలుడైన కృష్ణుడికి అడుగడుగునా ఆపదలే ఎదురయ్యాయి. రాక్షసుల దాడులు, సుడిగాలులు, చెట్లు పడిపోవడం, బండి కూలిపోవడం, ఇన్ని జరిగినా ఆయనకు ఎలాంటి హాని కలగలేదు. అయినా పెద్దలు ఆలోచించారు. పిల్లలకు పదే పదే కష్టాలు ఎదురైతే ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి అని ఉపనందుడు సూచించాడు. అప్పుడు వ్రజవాసులు బృందావనం వైపు ప్రయాణించాలనే నిర్ణయం తీసుకున్నారు. బృందావనం అంటే ఇంద్రియ నియమంతో పవిత్ర హృదయాన్ని ప్రసాదించే వనం. గోపగోపికల చేత సేవింపబడే స్థలం. ఆవులు సంచరించినంత మాత్రాన దోషాలు తొలగిపోయే పవిత్ర ప్రదేశం. నందీశ్వరుడు అడుగుపెట్టిన నేల కావడంతో ధర్మదేవత స్పర్శతో అది మరింత పవిత్రమైంది. ప్రయాణానికి ముందు గోపికలు పసుపు, కుంకుమ ధరించి శరీరంలోని 5 స్థానాల్లో కుంకుమ పెట్టుకున్నారు. జడలు వేసుకుని సంపంగి, చంపకదామల సువాసనతో తమను అలంకరించుకున్నారు. గోపాలకులు ఆయుధాలతో ముందు వెనుక కాపలాగా నడిచారు. ప్రయాణం ఎంతో సులభంగా సాగింది. అలసట అనేదే తెలియలేదు. యశోదమ్మ కృష్ణుడి లీలలను గానం చేస్తూ హరి హేళలింపగు హేళలన్ అంటూ జానపద గీతాలు ఆలపించింది. వ్రజభాషలోనే భగవంతునికి స్తుతి అర్పించబడింది. బృందావనంలో అడుగుపెట్టగానే బలరాముడు, కృష్ణుడు సాష్టాంగ నమస్కారం చేసి భూమిని ముద్దాడారు. పవిత్ర స్థలంలో ప్రవేశించినప్పుడు అలా చేయాలని శాస్త్రం ఉపదేశిస్తుంది. ఆనందంతో చేతుల నిండా మట్టిని తీసుకుని కళ్లకు పూసుకున్నారు. ఆ వనసుందరి పులకించిపోయింది. కొంత దూరం ముందుకు సాగగానే యమునా నది దర్శనమిచ్చింది. సూర్యపుత్రికగా సంజీవన శక్తితో ప్రవహించే ఆ నది శ్రీకృష్ణ కటాక్షంతో మరింత పావనమైంది. యమునను దర్శించిన వ్రజవాసుల హృదయాలు అపార ఆనందంతో నిండిపోయాయి. ఇలా బృందావనం కేవలం ఒక అడవి కాదు, అది యుగయుగాలుగా తపస్సు చేసిన పవిత్ర భూమి. బలరామకృష్ణుల పాదస్పర్శతో అది మరింత దివ్యమైంది. ఇదే సత్సంగ శక్తి. ఇదే భాగవతం అందించిన అమృత సందేశం. శోభ్యమైన సేద తీరే ఆనందంతో గోపాల పిల్లలు దొడలను మేపుతూ ఉన్నారు. వారి జీవితంలో ఎలాంటి ఆతృత లేదు, ఎలాంటి భయం లేదు. ప్రకృతి ఒడిలో ఆటపాటలే వారి ప్రపంచం. మా వయసు ఇంకా చిన్నదే కదా, మేము కూడా 3 ఏళ్ల పిల్లలమే అయినా దొడలను మేపుతున్నాం అని వారు గర్వంగా చెప్పుకుంటూ పరస్పరం నవ్వుకుంటున్నారు. ఆ అమాయకత్వమే వారి సంపద, అదే వారి బలం. అలా దొడలను మేపుతున్న సమయంలో బలరాముడు కృష్ణుడిని పిలిచి అప్రమత్తం చేస్తూ హితవు పలికాడు. నాయనా, నువ్వు బుద్ధిమంతుడివే. పిల్లల్ని నదుల్లోకి వెళ్లకుండా, గోతుల్లో పడకుండా, క్రూరమృగాల జోలికి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకో. దొడల్ని సురక్షితంగా మేపు అని బాధ్యత అప్పగించాడు. దానికి కృష్ణుడు ఎంతో వినయంగా అలాగే అమ్మా అని సమాధానమిచ్చాడు. ఆ మాటల్లోనే ఆయన లీలామానుష స్వభావం కనిపిస్తుంది. ఈ విధంగా బృందావనంలో శ్రీకృష్ణ పరమాత్మ 3 ఏళ్ల వయస్సులో అడుగుపెడుతున్న సమయంలో గోపాలకులంతా పరమ అమాయకత్వంతో జీవిస్తున్నారు. జగద్గురువు ఆయనే అయినా గర్గాచార్యులు ఆ వ్రజవాసుల అమాయకత్వాన్ని చూసి మనసులోనే ఎంత అమాయకులివి వీరు అని ఆశ్చర్యపోతారు. ఎవరు ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడో, ఎవరు పోషిస్తున్నాడో, ఎవరు లయం చేస్తున్నాడో ఆ మహానీయుడే తమ మధ్య ఒక చిన్న బాలుడిగా ఉన్నాడన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. పగలు దొడలను మేపి మధ్యాహ్నం చద్దన్నం, పెరుగన్నం, ఆవకాయ, మాగాయ, ఊరగాయలతో భోజనం చేస్తూ ప్రకృతి ఒడిలో ఆనందంగా జీవిస్తున్నారు. ఆ అన్నం అంత రుచిగా ఉండేది. కాలుష్యం లేని జీవితం, తల్లి సేవలోనే సంతృప్తి, ఇదే వారి అసలైన సంపద. చెక్క పాత్రల్లో అన్నం పెట్టుకుని
తాగడానికి తోలుతిత్తులు భుజాలకు తగిలించుకుని, దొడలను తోలడానికి వెదురు వెత్తాలు చేత పట్టుకుని అడవిలోకి వెళ్లడం వారి నిత్య జీవితం. ఒకరోజు బృందావనంలో కృష్ణుడు నెమలిపించాన్ని జుట్టులో బిగించుకుని మురళిని చేతిలో పట్టుకున్నాడు. అడవిలోని ఒక వెదురు పొదలోంచి వచ్చిన వేణు ఆయన చేతికి అందగానే సప్తస్వరాలు ఉద్భవించాయి. ఆ మధుర నాదం వినగానే బృందావనం అంతా పులకించిపోయింది. చెట్లకు చిగుర్లు తొడిగాయి. యమునా నది గగుర్పాటుతో ప్రవహించింది. ఆ నాదమే శ్రీకృష్ణుడి సంగీతమై ప్రకృతి అంతటా దివ్య స్పందనగా వ్యాపించింది. శోభ్యంగా సేద తీరుతూ సాగిపోయే ఆనందమైన జీవనం అది. దొడల్ని మేపుతూ, ఆవులను సేవిస్తూ వారు తమ జీవితాన్ని గడిపేవారు. మా వయసు ఇంకా చిన్నదే, మేము 3 ఏళ్ల పిల్లలమే, అయినా దొడల్ని మేపుతున్నాం అని పిల్లలే ముందే చెప్పుకునేవారు. అప్పుడు పెద్దలు, ఇప్పుడే మీరు ఈ బాధ్యత తీసుకోవద్దు అని హితవు పలికారు. అందరూ తమ తమ పనుల్లో నిమగ్నమై ఉన్న సమయంలో బలరాముడిని పిలిచి, ఆయన బుద్ధిమంతుడని గుర్తించి పిల్లలందరినీ జాగ్రత్తగా చూసుకోవాలని, నదుల్లోకి వెళ్లకుండా, గోతుల్లో పడకుండా, క్రూరమృగాల జోలికి వెళ్లకుండా దొడల్ని సురక్షితంగా మేపించాలని బాధ్యత అప్పగించారు. అలాగే అమ్మా అని బలరాముడు వినయంగా సమ్మతించాడు. ఈ విధంగా బృందావనంలో నివసిస్తూ శ్రీకృష్ణ పరమాత్మ 3 ఏళ్లు నిండే సమయానికి 3వ ఏట అడుగుపెట్టాడు. జగద్గురువైన ఆయనను రక్షించమని పెద్దలు ఎంతగా కోరుకుంటున్నారో చూసిన గర్గాచార్యులు, ఇంత అమాయకమైన బాలుడిని ఎవరు కాపాడాలి అని మనసులోనే ఆలోచించారు. అమాయకులైన వ్రజవాసులు ఈ జగత్తును సృష్టించే, పోషించే, లయంచేసే ఆ పరమాత్మే తమ మధ్య ఒక చిన్న బాలుడిగా ఉన్నాడన్న సత్యాన్ని గ్రహించలేక బలరాముడితో యోగేశ్వరులైన మహర్షులు నిరంతరం తపస్సు చేశారు. ఒక్కసారైనా శ్రీకృష్ణుని దర్శించాలనే తపనతో తమ జీవితాలను గడిపేశారు. కాని పాపం, ఆయన్ను దర్శించలేకపోయారు. సరే, దర్శనం కాకపోయినా పరవాలేదు గాని ఆయన అరికాలి కింద ఉన్న ధూళిని అయినా చూడగలిగారా అంటే అది కూడా లభించలేదు. అలాంటిది ఇవాళ మరి ఏ జన్మ పుణ్యమో ఏమో, ఆ పరమాత్మనే చంకలో చంకేసుకుని చేతులు వేసి పట్టుకుని కౌగిలించుకుంటున్నారు గొల్లపిల్లలు. చట్టా పట్టాలేసి ఊగుతూ, చెట్లు ఎక్కుతూ, పొట్టల మీదెక్కుతూ, నెత్తిమీదెక్కుతూ, బొద్దల మీదెక్కుతూ, తన్నుతూ, ఆడుకుంటూ పరమానందంలో మునిగిపోయారు. ఆ ఆనందానికి హద్దులే లేవు. ఈ అద్భుతమైన లీలలను దర్శించేందుకు దేవతలంతా ఆకాశంలో బారులు తీశారు. హంసవాహనంపై బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. కొద్దిసేపు ఆ లీలలను చూశాడు. కాని అయోమయంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు పాపం. ఆయనకు ఈ లీల అర్థం కాలేదు. సృష్టికర్త అయిన బ్రహ్మకు తన సృష్టికర్తత్వంపై ఉన్న సూక్ష్మ అహంకారమే ఇందుకు కారణం. నిజానికి ఆయన చేసిన ప్రార్థనల ఫలితంగానే పరమాత్మ విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. కాని ఆ సత్యాన్ని ఆ క్షణంలో ఆయన మరచిపోయాడు. గొల్లపిల్లలు మాత్రం ఎలాంటి భయం లేకుండా కృష్ణునితో కలిసి ముందుకు సాగుతున్నారు. అందుకే కవి ఇలా పద్యం రచించాడు. భక్త గణమునకు దైవతమై మందులకు బాలుడగు హరి, పొందుగనెరి గల్లలిట్టి పుందులు కలరే. అంటే భక్తులకు ఆయనే సాక్షాత్తు పరమాత్మ, జ్ఞానం లేని వారికి మాత్రం ఆయన ఒక సాధారణ బాలుడిగా కనిపిస్తాడు. ఆయనతో స్నేహం చేసిన వారికి, బంధుత్వం కలిగిన వారికి అపారమైన బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడు. నేను ఆయనకు బంధువుని అని చెప్పుకునే అవకాశం రావడమే పరమానందం. ఏకాంత భక్తి, ప్రేమ భక్తి కలిగిన వారికే ఆయన దైవస్వరూపంగా దర్శనమిస్తాడు. విజ్ఞానులకు ఆయనే పరమాత్మ, అదే ఆయనే. గొల్లపిల్లలకు తెలియని అపూర్వ ఆనందాన్ని కృష్ణుడు అందిస్తున్నాడు. అటువంటి పరమాత్మత్వాన్నే వారు ఎక్కేసుకున్నారు. అలా నడుస్తూ ఉండగా వారికి ఎదురుగా ఒక విస్తారమైన, భయంకరమైన కొండగుహలా కనిపించింది. దూరం నుంచే అది ఒక మహాగుహలా కనిపించింది. అమరులు అమృతపానం చేసి అమరులయ్యారు. అయినా అమృతం తాగినా బ్రతుకుతామో, చచ్చిపోతామో అని భయపడతారు. అంతటి భయంకరుడే అఘాసురుడు, బకాసురుని తమ్ముడు. కంసుడు పంపగా వచ్చాడు. అఘం అంటే పాపం. పాపమే మూర్తీభవించిన వాడే అఘాసురుడు. యోగేశ్వరులైన మహర్షులు నిరంతరం తపస్సు చేశారు.
ఒక్కసారైనా శ్రీకృష్ణుని దర్శించాలనే తపనతో తమ జీవితాలను గడిపేశారు. కాని పాపం, ఆయన్ను దర్శించలేకపోయారు. సరే, దర్శనం కాకపోయినా పరవాలేదుగాని ఆయన అరికాలి కింద ఉన్న ధూళిని అయినా చూడగలిగారా అంటే అది కూడా లభించలేదు. అలాంటిది ఇవాళ మరి ఏ జన్మ పుణ్యమో ఏమో, ఆ పరమాత్మనే చంకలో చంకేసుకుని చేతులు వేసి పట్టుకుని కౌగిలించుకుంటున్నారు గొల్లపిల్లలు. చట్టా పట్టాలేసి ఊగుతూ, చెట్లు ఎక్కుతూ, ఆ ఆనందానికి హద్దులే లేవు. ఈ అద్భుతమైన లీలలను దర్శించేందుకు దేవతలంతా ఆకాశంలో బారులు తీశారు. హంసవాహనంపై బ్రహ్మదేవుడు కూడా వచ్చాడు. కొద్దిసేపు ఆ లీలలను చూశాడు. కాని అయోమయంతో వెనుదిరిగి వెళ్లిపోయాడు పాపం. ఆయనకు ఈ లీల అర్థం కాలేదు. సృష్టికర్త అయిన బ్రహ్మకు తన సృష్టికర్తత్వంపై ఉన్న సూక్ష్మ అహంకారమే ఇందుకు కారణం. నిజానికి ఆయన చేసిన ప్రార్థనల ఫలితంగానే పరమాత్మ విష్ణువు కృష్ణుడిగా అవతరించాడు. కాని ఆ సత్యాన్ని ఆ క్షణంలో ఆయన మరచిపోయాడు. గొల్లపిల్లలు మాత్రం ఎలాంటి భయం లేకుండా కృష్ణునితో కలిసి ముందుకు సాగుతున్నారు. అందుకే కవి ఇలా పద్యం రచించాడు. భక్త గణమునకు దైవతమై మందులకు బాలుడగు హరి, పొందుగనెరి గల్లలిట్టి పుందులు కలరే. అంటే భక్తులకు ఆయనే సాక్షాత్తు పరమాత్మ. జ్ఞానం లేని వారికి మాత్రం ఆయన ఒక సాధారణ బాలుడిగా కనిపిస్తాడు. ఆయనతో స్నేహం చేసిన వారికి, బంధుత్వం కలిగిన వారికి అపారమైన బ్రహ్మానందాన్ని ప్రసాదిస్తాడు. నేను ఆయనకు బంధువుని అని చెప్పుకునే అవకాశం రావడమే పరమానందం. ఏకాంత భక్తి, ప్రేమ భక్తి కలిగిన వారికే ఆయన దైవస్వరూపంగా దర్శనమిస్తాడు. సాధారణ గోపబాలుడా లేక పరబ్రహ్మ స్వరూపుడా? ఈ సందేహాన్ని నివృత్తి చేసుకోవాలనే తపనతో తనలోని రజోగుణ ప్రభావంతో గోపబాలకులను మరియు దూడలను మాయచేసి ఒక కొండగుహలో దాచేశాడు. కృష్ణుడు తన దివ్యదృష్టితో జరిగినదంతా వెంటనే గ్రహించాడు. అయినా ఆయన ముఖంలో ఏమాత్రం కలత లేదు. ప్రశాంతంగా, చిరునవ్వుతో, తన యోగమాయ శక్తితో ఆ గోపబాలకులను, దూడలను అదే రూపాల్లో మరలా సృష్టించాడు. 1 సంవత్సరం పాటు వృందావనంలో పిల్లలుగా, దూడలుగా తానే మారి జీవించాడు. ఎవరికీ ఏ మార్పు కనిపించలేదు. ఇదే పరమాత్ముని అపారమైన మహిమ. రజోగుణ లక్షణం అంటే నేనే కర్తను, నేనే గొప్పవాడిని అనే భావన. అదే భావన బ్రహ్మదేవుడిని ఈ పరీక్షకు ప్రేరేపించింది. కాని రజోగుణం శాశ్వతం కాదు. కాలంతో పాటు అది తొలగిపోతుంది. బ్రహ్మదేవుడు ఆ మోహంలో చిక్కుకుని చివరికి పరమాత్ముని మహిమ ముందు తలవంచక తప్పలేదు. వృందావనంలో ఒక అద్భుతమైన పరిణామం చోటు చేసుకుంది. పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ అసాధారణంగా పెరిగిపోయింది. దూడలపై ఆవుల వాత్సల్యం రెట్టింపు అయింది. సాధారణంగా ఉండే మమకారాన్ని మించి చెప్పలేని అనురాగం వెల్లివిరిసింది. దీనికి కారణం ఒక్కటే, ఆ పిల్లలు, ఆ దూడలు స్వయంగా శ్రీకృష్ణ పరమాత్ముడే కావడం. ప్రాణస్వరూపుడైన భగవంతుడు అక్కడ అన్ని రూపాల్లో వెలసాడు. వేదాలు స్పష్టంగా చెబుతున్నాయి, సర్వం విష్ణుమయం జగత్. ఈ జగత్తంతా విష్ణుస్వరూపమే. కూర్చున్నవారు, నిలబడినవారు, తిరిగేవారు, చెట్లు, గడ్డి, జంతువులు అన్నీ పరమాత్మ స్వరూపాలే. అదే మహాసత్యాన్ని ఈ లీల ద్వారా శ్రీకృష్ణుడు మనకు ప్రత్యక్షంగా చూపించాడు. అలా ఆవులను మేపి భోజనం చేద్దామని అనుకున్న సమయంలో కంసుడు పంపిన రాక్షసుడు వత్సాసురుడు గోవత్స రూపంలో అక్కడికి వచ్చాడు. పిల్లల మధ్య తిరుగుతూ అమాయకంగా నటించాడు. కాని కృష్ణుడికి ఆ మాయ క్షణంలోనే తెలిసిపోయింది. వెంటనే అతని వెనుక కాళ్లు పట్టుకుని గిర్రున తిప్పి నేలకేసి కొట్టాడు. ఆ భయంకర రాక్షస శరీరం విరిగి నేలపై పడిపోయింది. గోపాలకులంతా ఆశ్చర్యంతో కృష్ణుడిని చుట్టుముట్టి ఆనందంగా పొగడ్తలు కురిపించారు. మరుసటి రోజు బకాసురుడు కొంగ రూపంలో వచ్చాడు. నోరు విప్పితే కొండలా కనిపించింది. అమాయక పిల్లలు భయంతో వణికిపోయారు. కాని కృష్ణుడు ఏమీ తెలియనట్టే ముందుకు నడిచాడు. బకాసురుడు ఆయనను మింగేశాడు. దేవతలు ఆర్తనాదం చేశారు. అయితే కృష్ణుడు లోపల నుంచే అగ్నిలా వేడి పుట్టించి బకాసురుడిని తట్టుకోలేని స్థితికి తెచ్చాడు. చివరికి బకుడు కృష్ణుడిని కక్కివేశాడు. వెంటనే కృష్ణుడు అతన్ని ముక్కలు చేసి సంహరించాడు. దేవతలు దుందుభులు మోగించగా గోపాలకులంతా ఆనందంతో కృష్ణుడిని చుట్టుముట్టారు. సాయంత్రం ఇంటికి చేరగానే యశోదమ్మ కృష్ణుడిని గుండెలకు హత్తుకుని ఆలింగనం చేసుకుంది. గోమూత్రం, ఆవు పేడతో శుద్ధి చేసి నారాయణ మంత్రాన్ని జపిస్తూ భగవంతుడే తన బిడ్డను కాపాడుతున్నాడని అమాయకంగా, అపార భక్తితో నమ్మింది. ఆ తల్లి ప్రేమలోనే పరమాత్మ లీనమయ్యాడు. ఇలా బృందావనంలో ప్రతిరోజు లీలలతో, రాక్షస సంహారాలతో,
మురళీనాదంతో ప్రకృతి ఆనందంతో నిండిపోయింది. పసుపు పీతాంబరం ధరించిన కృష్ణుడు మేఘంలా అమృత వర్షం కురిపిస్తూ నాదమయంగా సృష్టిని నడిపించాడు. మురళి ద్వారా ప్రణవ నాదాన్ని, సప్తస్వరాలను లోకానికి అందిస్తూ కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం అనే క్రూర రోగాల నుంచి భక్తులను రక్షించే పరమాత్మగా వెలుగొందాడు. 8 మైళ్ల పొడవున్న మహా కొండ చిలువలా మారి అర్ధయోజనం అంటే 4 మైళ్ల వెడల్పున్న నోరుతో బృందావనంలో నోరు తెరచుకుని కూర్చున్నాడు. ఆ నోరు చూసి పిల్లలంతా మొదట కొత్త కొండ గుహేమో అనుకున్నారు. కాని అక్కడి నుంచి కుళ్ళిన వాసన వచ్చింది. అడవి దగ్ధమయ్యేటప్పుడు వచ్చే దావాగ్ని వాసనలా. పెద్ద నాలుక బయటకు వచ్చి మళ్లీ లోపలికి వెళ్ళింది. పిల్లలంతా కొద్దిసేపు పరస్పరం చర్చించుకున్నారు. చివరికి ఇది కదులుతోంది, కొండ ఎందుకు కదులుతుంది అని అనుకున్నారు. అప్పుడు అర్థమైంది ఇది కొండ కాదు, పాము అని. నోరు తెరచుకుని మింగడానికి సిద్ధంగా కూర్చుందని. అప్పుడే కొందరు పిల్లలు ధైర్యంగా అన్నారు, మనకెందుకు భయం, మనకు కృష్ణుడు ఉన్నాడు కదా. బకాసురుని సంహరించిన కృష్ణుడు దీన్ని సంహరిస్తాడు. కృష్ణుడు ఉంటే అడవైనా ఒకటే, కొండైనా ఒకటే, ఆకాశమైనా ఒకటే, సముద్రమైనా ఒకటే. అందుకే కృష్ణుని చూస్తూ పకపకా నవ్వుతూ చేతులు కలిపి దొడలతో, అన్న మూటలతో, కోము బోరాలతో నేరుగా పాము నోట్లోకి వెళ్లారు. అంతటి విశ్వాసం. కృష్ణుని విడిచి పారిపోయినవాడు ఒక్కరైనా లేరు. అఘాసురుడు మనసులో అనుకున్నాడు, ఈ పిల్లల్ని, దొడల్ని మింగితే చాలు, గోపాలకులంతా తల్లడిల్లిపోతారు. అప్పుడు కంస మహారాజు నన్ను మెచ్చుకుంటాడు. దేవతలు పైనుంచి చూస్తూ ఈ దుర్మార్గుడు నశించబోతున్నాడా అని ఆశ్చర్యపడ్డారు. కృష్ణుడు కూడా ఆలోచించాడు, నేను ఒక్క దెబ్బతో ఇతడిని చంపితే ఇంటికి వెళ్ళాక గోపాలకులు ఏమంటారు? అందుకే ఆయనే స్వయంగా పాము నోట్లోకి ప్రవేశించాడు. లోపలికి వెళ్లి తన శరీరాన్ని విపరీతంగా విస్తరించాడు. పాము కంఠం దగ్గరే ఆగిపోయాడు. ఊపిరి లోపలికి రాలేదు, బయటికి రాలేదు. శరీరం పూర్తిగా బిగుసుకుపోయింది. చివరికి ప్రాణం బటనవేలంతా జ్యోతిగా బయటకు వచ్చింది. అప్పుడే దేవతలకు అర్థమైంది, కృష్ణుడు మింగబడలేదు, మింగేలా చేశాడు. పాము కడుపులో ఉన్న పిల్లలు, దొడలు అన్నీ క్షేమంగా బయటపడ్డాయి. కృష్ణుడు వారిపై అమృత దృష్టి వేశాడు. ఆ చూపులే అమృత వర్షంగా కురిశాయి. పాము మరణించింది. ఆకాశంలో నక్షత్రాలు మెరిశాయి. దేవతలు ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. పాము శరీరం నుంచి వచ్చిన బటనవేలంత జ్యోతి వచ్చి కృష్ణుడి వక్షస్థలంలో లయమైంది. ఆ పాపాత్ముడు కృష్ణుని పాదధూళి నోట్లో పడిన కారణంగా సంపూర్ణ సాయుధ్యాన్ని పొందాడు. చివరికి ఆయనే పరమాత్మలో లయమయ్యాడు. బ్రహ్మదేవుడు ఒక్కసారిగా నిశ్చేష్టుడై నిలిచిపోయాడు. శరీరం వణికిపోయింది, బుద్ధి పనిచేయలేదు, ఉన్మత్తుడిలా అయిపోయాడు. అది చూసి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో, పాపం, నా మహిమను ఆలోచిస్తూ నా రూపాన్ని చూసి ఇతడు మతి తప్పిపోయాడేమో అన్నట్టు నిలబడ్డాడు. అదే క్షణంలో బ్రహ్మదేవుడు తన 8 కన్నులను విప్పాడు. అంతకు ముందు చూసిన అన్ని రూపాలు, భేద దూడలను చూశాడు. అవన్నీ వాతావరణం. గోపబాలకులను చూశాడు. ఎదురుగా చూసిన, మళ్లీ చూసినా, ఎక్కడ చూసినా ఒక్క కృష్ణుడే దర్శనమిచ్చాడు. అప్పుడే బ్రహ్మదేవుడికి సత్యం బోధపడింది. సృష్టికర్తనైన నేను ఎవరు? నా తండ్రి అయిన శ్రీమన్నారాయణుడే భూలోకంలో కృష్ణుడిగా అవతరించాడు. ఆయనే నాకు ఈ పదవిని, ఈ శక్తిని ప్రసాదించాడు. అలాంటి పరమాత్ముడిని నేను సామాన్య బాలుడిగా భావించానా అని తన తప్పును తలుచుకుని వణికిపోయాడు. గోపబాలకులతో పాటు దూడలను దాచిన తన అహంకారాన్ని గుర్తు చేసుకుని కృష్ణుని పాదాలపై కూలబడ్డాడు. తన సుకుమారమైన శరీరాన్ని నేలపై వదిలి 4 తలలతో కృష్ణ పాదాలను కడుగుతూ కన్నీళ్లు కార్చాడు. ఆ కన్నీళ్లతో కృష్ణ పాదాలు మరింత ప్రకాశించాయి. ఆనంద బాష్పాలతో బ్రహ్మదేవుడు స్తోత్రం ప్రారంభించాడు. ప్రభూ, నీ పాదాలు సాధారణమైనవి కావు. లక్ష్మీదేవి నివసించే పాదాలు అవి. సర్వ సౌభాగ్యాలకు మూలం నీ పాదాలే. నీ రూపం నల్లని మేఘంలా ఉంది. మేఘం వర్షం కురిపించి లోకాన్ని పోషించినట్లే నీవు ప్రేమ అనే అమృత వర్షాన్ని కురిపిస్తూ ఈ జగత్తును పోషిస్తున్నావు. నీ నడుమున వేలాడుతున్న పసుపు వస్త్రం అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞాన ప్రకాశాన్ని పంచుతోంది. చేతిలో వెణువు, మెడలో వనమాల, అడవి పూలతో అలంకరించిన నీ రూపం అపూర్వం. గోపబాలకులు, గోపికలు తినేటప్పుడు కృష్ణ, ఆడేటప్పుడు కృష్ణ, పడుకునేటప్పుడు కృష్ణ అని ప్రతి క్షణం నిన్నే జీవిస్తున్నారు. వేదాలు కూడా నిన్ను పూర్తిగా గ్రహించలేకపోతే ఈ చిన్న పిల్లలు మాత్రం నిన్ను ప్రేమతో పొందుతున్నారు. ప్రభూ, భక్తి అనే మార్గం తప్ప ఇంకే మార్గం నిన్ను చేరలేడు. జ్ఞానం, తపస్సు, తర్కం, భక్తి లేకపోతే అన్నీ వృధానే. భాగవత కథలను శ్రద్ధతో వినేవాడు క్షణంలో మోక్షాన్ని పొందుతాడు.